కొన్ని సినిమాలు నటించిన తర్వాత మంచి క్యారెక్టర్ అంటే మంచిగా పర్ఫామ్ చేసిన ఎడిటింగ్ లో ఏమైనా తీసేసిరా అప్పట్లో దీంట్లో ఏదైనా మూవీలలో తీసిర్రు తీసిర్రా తీసిండ్రు. ఏడ్చినావా ఎందుకు ఏడవాలన్నా, తీస్తే వాళ్ళ ఇష్టం కదన్నా. అది ఇప్పుడు మనం ఏం చేయలేము, డైరెక్టర్ వాళ్ళ ఇష్టం అది. నువ్వు మంచిగా థియేటర్ లోపలికి వెళ్ళేసి నువ్వు చదివి తెచ్చుకోవాలి పోలీస్ వారి హెచ్చరికలు తీసిర్రు నావి. మొత్తం పిల్లలు ఎవరిది లేదు. పాప మళ్ళీ మంచిగా చేసిన మొత్తమే లేదు, నువ్వు అందరికి చెప్పుకున్నావా మళ్ళీ సినిమాలు చేసినా అని? చెప్పుకున్నా. పోలీస్ వారి హెచ్చరికల పార్ట్ 2 లో ఇస్తా అని చెప్పారు. పోలీస్ వారి హెచ్చరిక పార్ట్ 2 మొత్తం ఫస్ట్ పార్ట్ లో మొత్తం తీసేసారు మిమ్మల్ని. ఫస్ట్ పార్ట్ మొత్తం అన్న అసలు నాకు అనుకోలే అన్న. ఫస్ట్ పార్ట్ మొత్తం గయా గయా तू गया सिनेमा को देखने? गया गया तो पूरा गया ओके सच में भैया मैं ऐसे नहीं एक्सपेक्ट करा मालूम. अयो फिर क्या होता है फ्रेंड्स को फैमिली को लेके गया नहीं ओनली फैमिली से गया? मेरा सिस्टर ओके मम्मी डैडी पर सिनेमा में नहीं है गया ఏమనుకున్నావు మళ్ళీ అప్పుడు సినిమాలు నువ్వు కనిపించకుంటే? అరే అన్నా నేను షాక్ అయిపోయినా. ఓకే షాక్ అయిపోయినావు అనమాట. రీల్స్ చేస్తుంటావు ఇన్స్టాలో? చేస్తుంటా. ఏం చేస్తుంటావు రీల్స్ అనా? అదే రీల్స్ లో ఏం చేస్తావు? రోల్ చేస్తావా? రోల్ అవుతావా నువ్వు? కాదు రోల్ ఏమో. నీకు ఇంగ్లీష్ వచ్చా? ఎస్. వాట్ యు వాట్ వాట్ దట్ టు గెట్ అంటే ఏంటిది? నాకు నేర్పావా ఇంగ్లీష్? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు ఈటింగ్? ఆర్ యు ఈటింగ్? ఆర్ యు నాట్ ఈటింగ్? ఆర్ యు నాట్ ఈటింగ్ అంటే ఏంటిది? నువ్వు తింటున్నావా? నేను తింటలేను. అది. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? నాకు హిందీ, ఇంగ్లీష్. ఓకే. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. మ్యాథ్సా? నిజంగా చెప్పు, మ్యాథ్స్ వచ్చా నీకు? 4+4 ఎంత? 4 in the mind I got 4 fingers. 4, 5, 6, 7, 8. ఎంత? 8. 4+4. 4 in the mind I got 4 fingers. మైండ్ ఇక్కడ, 4 ఇక్కడ. 5, 6, 7, 8. మళ్ళీ ఇక్కడ 8 ఉంది కదా, 16 కదా. 4 in the mind, 4 in the finger, 4 in the mouth. ఓకే సూపర్. మహేష్ బాబు గారిని ఎప్పుడైనా చూసావు? ఏ హీరోస్ ని చూసావు నువ్వు? నేను చమక్ చంద్ర సార్ని చూసిన. దానిలో పెద్దలో యాక్ట్ చేస్తారు కదా, పెద్దలో కలిసావా? పెద్దలో కాదు, అది అది నేను ఫస్ట్ వినోద్ ఫిలిమ్స్. గేమ్ చేంజర్ కూడా చేసావు నువ్వు? మూవీలో యాక్ట్ చేసావు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ లో యాక్టింగ్ చేసిన. ఒక 3 days వెళ్ళినా అన్న. 3 days వెళ్ళి అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది ఎక్కువ, హార్ట్ ఫీవర్. అది కూడా అందుకోసమే అది సినిమాకి వెళ్ళే గేమ్ చేంజర్. అయ్యో, లేకుంటే అప్పుడే రామ్ చరణ్ గారితో లేకుంటే అప్పుడే వెళ్ళేటోన్నా. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలే అట్లా. నేను సినిమాలు అంటే తగ్గానన్నా. నేను సినిమాలు అంటే ప్రాణం నాకు. సినిమాలోకి వెళ్తా నేను. అయ్యో, కానీ ఫస్ట్ టైం నాకు ఎట్లా ఫీవర్ వచ్చిందని ఇక వెళ్ళిపోయాను. అయ్యయ్యో, అట్లా జరిగిందన్నమాట. అవును, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంత టాలెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు తెలిసి నువ్వు ఉప్పల్ కాదనుకుంటా. నువ్వు ఎక్కడదో? ఎక్కడ మీ ప్రాపర్? పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లో అన్న. కానీ మా మరపడ బంగ్లా చూకలేత అన్న మా ఊరు. మీరు మరపడ బంగ్లానా? ఖమ్మం సైడ్. ఓకే. అంటే ఇప్పుడు తొర్రూరు దాటిన తర్వాత మరపడ బంగ్లా. అంటే అప్పుడు అప్పుడు ఏడా నేను మాది ప్రాపర్ మరపడ బంగ్లా. వెళ్తుంటావు మళ్ళీ మరపడ బంగ్లాకి? వెళ్తుంటా. నేను ఒక్కసారి వెళ్ళిన మరపడ బంగ్లాకి. ఎస్, చాలా బాగుంటది. ఓకే. మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ అది క్రాంప్టన్ ఆఫీస్లో, కోల్డ్ చైన్ ఆఫీస్లో ఇట్లా చేస్తుంటారు. కోల్డ్ చైన్ ఆఫీస్. కోల్డా? లాజిస్టిక్స్. ఓకే ఓకే. అది చేస్తా. మమ్మీ? మమ్మీ నాతో పాటు. నీ డ్యూటీ సరిపోతుంది. కాదా, నాతో పాటు యాక్టింగ్ చేస్తాయి. మమ్మీ యాక్టింగ్ చేస్తారా? మదర్ క్యారెక్టర్ ఉంటే మదర్ క్యారెక్టర్ వస్తుంది. ఒకసారి పిలుద్దాం, మమ్మీని పిలుద్దామా? పిలుద్దాం. మా మమ్మీ కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుని. ఓకే, పిలు మళ్ళీ మీ మమ్మీని పిలు. మమ్మీరా. నువ్వు ఇట్లా కాదు, ఇంట్లో ఎట్లా పిలుస్తావు? ఇంట్లో ఎట్లా పిలుస్తావు? మమ్మీ
తీసుకొచ్చా. ఆ, ఇంట్లో కూడా మమ్మీ అనే మమ్మీ అని పిలుస్తాడా? అచ్చా, కూర్చోండి అమ్మ 2 minutes. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చాలా మంచి టాలెంటెడ్ అబ్బాయి. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంత మంచి చిన్న ఏజ్ లో? థ్యాంక్ యూ సార్, మీకు మీడియా వాళ్ళస్ అందరికి, మ్యామ్ సార్కి, ఆ, ఇంకా బుచ్చిబాబు సార్కి చాలా రుణపడి ఉంటాం సార్. సార్ ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, వీడికి చనిపోయే సీన్ వచ్చేంత వరకు నాకు తెలియదు సార్. ఆ సీన్ ఉన్నదని? తెలియదు. అయ్యో. అక్కడ నేను సెట్ లో ఎక్కడో బయట పడుకునేదాన్ని. ఉమ్, అంటే లోపలికి వెళ్తే బాగుండదు కదా, మళ్ళీ నేను వెళ్తే నాకు సైగ చేస్తూ ఉంటాడు వీడు. ఆ, జగత్ బాబు సార్ వాళ్ళంతా చూస్తూ ఉంటారు. వీడు కొన్నిసార్లు భయపడ్డాడు. ఓకే. అయితే నేను చెప్పా, ఏమవ్వదు బేట, ఏమవ్వదు అంటే చాలా వరకు వెళ్ళిపోతాడు సార్. ఉమ్, అది ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు బుచ్చిబాబు సార్కి మేము ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే. సో మచ్. మీరు కూడా ఏడ్చారట కదా సెట్ లో ఆ చాలా సీన్ చూసి? అవును సార్, చాలా. కానీ ఏ తల్లి అనుకోరు కదా అట్లా. సడన్ గా పిలిచారు సార్ నన్ను. ఆ, ఆ రోజు మా సార్ కూడా వచ్చారు. ఓకే. ఆ సార్ చూసి కూడా కొంచెం ఫీల్ అయ్యి అతను బయటికి వెళ్ళిపోయారు మా సారు. ఓకే. నేనే అది చూసి సడన్ గా వీడు చేసి యాక్టింగ్ అని మార్నింగ్ 3 o'clock లేస్తారు సార్, 3:30కి మళ్ళీ అక్కడ నుంచి వస్తాము. చాలా స్ట్రగల్. 3 years నుంచి చేస్తున్నాము. మంచి క్యారెక్టర్ ఇప్పుడు వచ్చింది సార్. 7 years ఎక్స్పీరియన్స్. టోటల్ ఎన్ని మూవీస్ చేశాడు అబ్బాయి? 25 దాకా దాటింది సార్. వామ్మో, ఏజ్ కి మించి చేసుకున్నావు కదా నువ్వు. కొన్ని క్యారెక్టర్ లేని, కొన్ని క్యారెక్టర్ ఉన్నాయి. అప్పుడెప్పుడు రాఘవేందర్ రావు సార్ని ఫస్ట్ ఆశీర్వాదం, అదే మూవీ. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన. మళ్ళీ ఛాన్స్ వస్తే సార్ తో ఒకసారి కలిసి. ఏది రాఘవేంద్ర గారితో ఏం చేశారు? అది సర్కార్ నౌకరి, సింగర్ సునీత మ్యామ్ వాళ్ళ కొడుకు. అది ప్రమో రిలీజ్ కూడా పిలిచారు సార్ మాకు. ఓకే, ఓకే. ఆ మూవీ నుంచి స్టార్ట్ అయ్యాయి. అవును సార్. ఓకే. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది మీ ఫ్యామిలీలో అబ్బాయి గురించి? చాలా బాగుంది సార్. అందరూ ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో గానీ, మా ఫ్యామిలీ వన్లో గానీ, వేరే వాళ్ళ మదర్స్ అంటారు, మా పిల్లలు కూడా ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మమ్మల్ని అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అంట. మనం అవకాశం ఇచ్చేది ఏం లేదు సార్. పిల్లలు ఏ రోల్కి వెళ్తే మనం ఎంకరేజ్ చేయాలి. చదువు ఉండాలి, వేరే యాక్టివిటీస్ ఏది పిల్లలకి ఇష్టం అది చేయాలి. అది చేయాలి సార్. అది పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ ఒకప్పుడు నో వచ్చి ఏంది మనకి మన ఇంటా వంట లేదన్నోళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? మా హస్బెండే మమ్మల్ని పంపించడానికి ఒప్పుకోలేదు సార్. ఎందుకంటే ఫీల్డ్ వేరే కదా, తెలియదు. కానీ మా ఫాదర్, మా మదర్ ఎంకరేజ్ చేశారు. ఎన్ని గొడవలు అయినా సరే మా ఫాదర్ ని కాదనకుండా మేము ముందుకెళ్ళాము. మా ఫాదర్ చెప్పేవారు, వెళ్ళనివ్వచ్చు కదా, ఏమవుతుంది అనేసి చేస్తే ఇప్పుడు వాళ్ళ డాడీనే వదలరు. మా అమ్మమ్మ తాతయ్య ఇంకా నాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మా రామ్జీ తాత, కిషన్ తాత వాళ్ళు మ్యారేజ్ లో పట్టుకొని పోతారు. నాకు మ్యారేజ్ లో పట్టుకొని పోయి నాకు డైలాగ్ చెప్పిస్తారు. సూపర్ సూపర్. జగత్ బాబు సార్ కూడా థ్యాంక్ యూ సార్. ఎప్పుడో అనుకున్నాము కలవాలి, శుభలగ్నం. అప్పుడు ఒకటి చిరంజీవి సార్ తో సైరానో ఏదో మూవీ ఉంది సార్. ఆ మూవీ చూసినప్పుడు మేము అనుకున్నాం సార్, సార్ చనిపోతారు అప్పుడు, సార్ తో ఏమైనా యాక్టింగ్ చేస్తే బాగుండేది ఆ సీన్ లో అనుకున్నాం. కానీ లేదు సార్, అప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. అప్పుడు అట్లా అప్పుడు అనుకున్నారు, అది తీరిపోయింది. కానీ అబ్బాయికి రామ్ చరణ్ గారిని కలవాలని ఉంది. మాకు అందరికి ఉంది సార్. గేమ్ చేంజర్ లో పిలిచాడు బాబు, చిరణ్ అన్న అని గట్టిగా పిలిస్తే, అంటే ఫోటో కోసమే పిలిచాము. అంటే గేమ్ చేంజర్ అప్పుడు నేను, నా పాప, వీడు ముగ్గురం యాక్టింగ్ చేసాం అందులో. కానీ ఆ రోజు తీసేశారు. ఓకే. మమ్మీకి థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే డైలీ నీకు 3 o'clock లేస్తుంది. నీకు మమ్మీ వల్ల ఎవరు పెద్ద కిస్ పెట్టు మమ్మీకి. బాగా చూసుకుంటారు సార్. ఈయన కూడా కష్టపడతాడు ఏది ఉన్నా కూడా. అంటే అందరు వీడితో ఉన్న ఏజ్ వాళ్ళంతా ఆడుకుంటారు, ఇంకేమో చేస్తారు కదా, వీడు మాత్రం వచ్చేస్తారు షూటింగ్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆయన ఇలానే ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఇలాంటి ఆనిముత్యాలను బయటికి తీసుకొస్తే రేపటి ఫ్యూచర్ స్టార్స్ అవుతారు. చదువే, చదువును మేనేజ్ చేసుకుని, చదువును వదలొద్దని ఎవ్వరు అన్నారు. చదువు మేనేజ్ చేసుకుంటా ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఉన్న టాలెంట్ బయట పడుతుంది. ఫ్యూచర్ లో చెప్పలేం మనం. సార్ ఇది ఈ ఫీల్డ్ కూడా చదువుతూనే, డైలాగ్స్ రావాలంటే అంత చదువు ఉండాలి, చదువు ఉండాలి కంపల్సరీ. కాబట్టి పేరెంట్స్ అందరికి చెప్పేది ఒకటే, స్టడీ మీదనే కాదు, వాళ్ళకి ఏది ఉన్నా స్టడీ అని కాదు, వాళ్ళకు కూడా ఏం కావాలో ఏంటో తెలుసుకొని కొంచెం మనం సపోర్ట్ చేస్తే చాలు. స్పోర్ట్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇష్టం ఉందో ఎంకరేజ్ చేస్తారు. ఇంకా కొన్ని
అంతే ఓకే. కదా సార్. ఆడతావా క్రికెట్? ఆడతా. ఓకే, సూపర్. ఓకే సార్. నైస్ అమ్మ, ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అబ్బాయి. ఇంకా ఫ్యూచర్ లో మంచి హీరో కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.